హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. నేను ఈరోజు చేసిన వీడియో ఏంటి అంటే, చాలా మందికి జుట్టు సమస్య విపరీతంగా ఉంది. అందుకే నేను మనకు అందరికీ అందుబాటులో ఈజీగా దొరికే వాటితో మంచి హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే, ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గుంటగలగరాకు పౌడర్‌ని ఒక పావు కప్పు వరకు వేసుకుంటున్నాను. మీకు పచ్చి గుంటగలగరాకు ఉంటే అదైనా వాడుకోవచ్చు. ఇంకా ఉసిరికాయ పౌడర్ పావు కప్పు వేస్తున్నాను. అది ఉసిరికాయలు కూడా మీకు అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. నాకు లేవు అందుకని నేను పౌడర్ వేసుకుంటున్నాను. ఇంకా మందార పూల పౌడర్ వేస్తున్నాను. మందార పూలు కూడా నాకు అందుబాటులో లేవు. అందుకే పౌడర్ వేస్తున్నాను. ఇవన్నీ మీకు ఫ్రెష్‌వి అందుబాటులో ఉంటే అవే వాడుకోండి. ఇంకా పావు కప్పు మెంతులు వేస్తున్నాను. పావు కప్పు మెంతుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే అది. తర్వాత ఒక 10-12 లవంగాలు వేస్తున్నాను. లవంగాల వల్ల కూడా మన జుట్టుకు చాలా మంచి జరుగుతుంది. ఒక 20-25 మిరియాలు వేస్తున్నాను. మిరియాలు కూడా చాలా యూజ్ ఉంది మిరియాల వల్ల కూడా. తర్వాత మందారాకులు వేయాలి. అవి ఎన్ని అంటే ఒక 20-25 వరకు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే నేను తయారు చేసే ఆయిల్ ఒక హాఫ్ లీటర్ వరకు ఉంటుంది కాబట్టి. ఇంకా వీటితో పాటు గోరింటాకు కూడా ఒక 2 కప్పులు వేసుకుంటున్నాను. 2 కప్పులు గోరింటాకు వేస్తున్నాను. నేను మాత్రం పారాషూట్ ఆయిల్ వాడుతున్నాను. నాకు పారాషూట్ ఆయిల్ మీకు పట్టించిన నూనె గాని ఉంటే అదైనా వాడుకోవచ్చు. నాకు అది లేదు కాబట్టి నేను పారాషూట్ ఆయిల్ మేము ఇంట్లో రెగ్యులర్‌గా పారాషూట్ ఆయిల్ వాడతాను. అందుకే నేను ఇక్కడ కూడా పారాషూట్ ఆయిలే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. అయ్యో! లేదే అని బాధపడకండి. ఈ ఆయిల్ ఒక హాఫ్ లీటర్ వరకి వేసుకుంటే ఈ క్వాంటిటీ సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ ఇంకా దీనికి డబుల్ చేసుకుంటే 1 లీటర్ ఆయిల్ తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన వన్నీ డబుల్ క్వాంటిటీ వేసేసుకోండి. అంతే సరిపోతది. ఇవన్నీ పొడులు, ఇవన్నీ నూనె అవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ జేయాలి. ఎందుకంటే ఇవి కలపకుండా అట్లనే పెడితే మాడిపోతాయన్నమాట. కింద అన్ని పౌడర్‌లు వేసుకున్నాం గదా! అవి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, అందుకే మంచిగా కలుపుకొని తర్వాత మంచిగా స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత స్టవ్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఈ ఆకులన్నీ తొందరగా మాడిపోతాయి. సో, అందుకని ఈ ఆకులు మాడిపోకుండా చూసుకోవాలి. నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా 2 కప్స్ వేసుకున్నాను. అది స్కిప్ అయింది మధ్యలో. అందుకే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇవన్నీ వేసి మంచిగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. బాగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ నూనె మరుగుతుంటే మాత్రం స్మెల్ మాత్రం బాగా ఉంటుంది. చాలా బాగొస్తుంది వాసన మనకి. కలుపుతూనే ఉండాలి ఇలా. ఎంతవరకు అంటే ఆయిల్ కలర్ చేంజ్ అయ్యే వరకి. ఆయిల్ కలర్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్‌లో వస్తుంది. అప్పటి వరకు మనం కలుపుతూ ఆయిల్‌ని వేడి చేసుకుంటూ ఉండాలి. ఈ ఆయిల్ రెడీ అవ్వడానికి ఖచ్చితంగా ఒక అరగంట అయితే టైం పట్టుద్ది. ఖచ్చితంగా అరగంట పడతది. ఇట్లా కలుపుతూ ఉండాలి. ఈ నూనె వాడితే ఏంటంటే మన జుట్టు పెరుగుతుంది. ఇంకా తలలో చుండ్రు కూడా పోతుంది. వారానికి 2 సార్లయితే ఈ నూనెను అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ నూనె అప్లై చేసుకోవాలి. చూసారా నూనె ఎంత బాగా కలర్ చేంజ్ అయిందో. నూనె కలర్ అంతా చేంజ్ అయిపోయింది. లైట్ డార్క్ గ్రీన్ కలర్‌లోకొచ్చింది. ఇప్పుడేంటంటే వేరొక గిన్నె తీసుకొని అందులో ఒక క్లాత్ వేసుకొని క్లాత్‌లో మనం ఈ నూనె వేసి వడగట్టుకోవాలి. స్ట్రైనర్‌తో కూడా వడగట్టొచ్చు జాలీతో. కానీ అదంత బాగుండదనమాట. మొత్తం నూనె మనకు రాదు. క్లాత్‌లో వేసి పిండితేనే ఈ నూనె వస్తది. నూనె మొత్తం మనకి తీసుకున్న క్వాంటిటీ వరకు మొత్తం వచ్చేస్తది మనకి. వడగట్టి పిండాలి అన్నమాట. మనం చేత్తో పిండుతాం కాబట్టి. నూనె స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నూనె చల్లారిన తర్వాత మాత్రమే వడగట్టుకోవాలి. ఎందుకంటే వేడి వేడి నూనె పోస్తే మన చేతులు కాలే ప్రమాదం ఉంది. అందుకని నూనె మాత్రం చల్లారాకే వడగట్టుకోవాలన్నమాట. చూడండి నేనెలా వడగడుతున్నానో ఒక గిన్నె వేరొక సెపరేట్ గిన్నె తీసుకొని అందులో ఒక క్లాత్ ఏసి దాంట్లో ఇది వేసి వడగడుతున్నాను. చూడండి ఇట్లా పిండుకోవాలి మంచిగా. చూడండి.
ఖచ్చితంగా నూనె వేడిగుంటే చెయ్యి కాలుతది కాబట్టి ముందే చెప్పాను గదా! నూనె చల్లారాకే మనం ఇలా పిండుకోవాలి. మొత్తం నూనంతా వచ్చేసింది. చూడండి ఏం లేకుండా మొత్తం పిండేసిన. చూడండి నూనె కలర్ ఎంత బావుంది. మనం కొబ్బరి నూనె మామూలుగా తెల్లగా ఉంటది. ఇవన్నీ వేసినాం కాబట్టి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో నేను ఇంకొక వేసుకుంటున్నదేంటంటే ఆముదం నూనె, క్యాస్టర్ ఆయిల్. నేను కొబ్బరి నూనె 500 ఎంఎల్ తీసుకున్నాను కాబట్టి ఇది ఒక 200 ఎంఎల్ తీసుకుంటే సరిపోతది. ఇది మంచిగా కలపాలన్నమాట. వేసిన తర్వాత ఒక 200 ఎంఎల్ నేను తీసుకుంటున్నాను. తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ అందరికీ తెలుసు. అందరికీ ఇవాళ రేపు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. మెడికల్ షాప్స్‌లో ఈజీగా అవైలబుల్‌లో ఉంటున్నాయి మనకి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన అందానికి, జుట్టుకి అన్నిటికి బాగా పనికొస్తాయి విటమిన్ ఈ క్యాప్సూల్స్. ఒక 6 తీసుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఇవి మాత్రం వేసుకోవాలి. అలా కట్ చేసుకొని ఆయిల్ మొత్తం ఈ వేసేసుకోవాలి దాంట్లో. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది ఇంతటితో అయిపోలేదు. ఇంకా దీన్ని వాడే విధానం ఎట్లా అంటే మనం డబుల్ బాయిలర్ మెథడ్‌లో ఈ నూనెను మనం అప్లై చేసుకోవాలి మన తలకి. ఇప్పుడు అయిపోయింది. మంచిగా కలిపేసుకొని 6 క్యాప్సూల్స్ వేసుకున్నాను. దీని రేటు కూడా ఎక్కువ ఉండదు. చూడండి తక్కువే ఉంటది. ఇలా కలుపుకున్న తర్వాత డబుల్ బాయిలింగ్‌లో ఇది వేడి చేసుకోవాలి నూనె. మనం డబుల్ బాయిలింగ్‌లో వేడి చేసుకొని మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. అప్పుడే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మనకు తెలుస్తది. వేరొక సెపరేట్ డబుల్ బాయిలింగ్ అంటే తెలియని వాళ్ళు కూడా కొంతమందున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏమనుకోవద్దు. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి. వేరొక గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్లు మరిగించి, ఆ మరిగిన నీళ్ళలో ఇంకొక గిన్నెలో నీళ్ళు తీసుకొని, చిన్న గిన్నెలో నూనె తీసుకొని, ఆ నూనె అందులో పెట్టి ఒక్క నిమిషం పాటు అట్లా వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆ గోరువెచ్చని నూనె అది గోరువెచ్చగా అయి ఉంటది. ఆ గోరువెచ్చని నూనెను మనం తలకి బాగా అప్లై చేసి తలకు మర్దన చేయాలి. మంచిగా మసాజ్ చేయాలి. లైట్‌గా పెట్టి ఊరుకుంటే కాదు. మంచిగా మసాజ్ చేసి వాడాలి. దీని రిజల్ట్ పక్కా గ్యారంటీగా ఉంటది.